నమస్కారం సార్. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు ఆనంద్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? బాగుందమ్మా. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే వైసీపీ వాళ్ళకి వస్తుంది, ప్రజలకైతే రాదు. వైసీపీకి ఒక్కదానికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వారంలోకి గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అందరికీ తెలుసు. ప్రజలు హత్య జరిగినందుకే కదా 170 నుంచి 11కు పడేశారు. ఆ మాత్రం వస్తుంది వైసీపీ వాళ్ళకి, ప్రజలకైతే రాదు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ గారు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారు, కళ్ళు తెరవరు. వాళ్ళు ఇప్పుడే కదా, ఎప్పటికీ తెరవరు. వాళ్ళ పార్టీ ముగిసేంతవరకు కళ్ళు మూసుకునే ఉంటారు వాళ్ళు. అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. వైసీపీ అనేది ఇంకా రాదు. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్? కూటమి. మెగా డిఎస్సి ఇన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీకు ఎలా అనిపించింది? మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు ఎలక్షన్ ముందు. 2019కి నేను రాగానే రిలీజ్ చేస్తాడు. 5 సంవత్సరాలు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ రిలీజ్ చేయాలి. కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం రిలీజ్ చేసింది. 2029 వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు సార్. ఈసారి జగన్ వచ్చేస్తాడంటారా? జగన్ అనే పార్టీ ఉండాలిగా ముందు. రావాలంటే పార్టీ ఉండదు. ఇంకేం వస్తాడు? ఎక్కడికి వస్తాడు? జైలుకి మాత్రం వెళ్తాడు. కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటున్నారు సార్. నిజమేనంటారా? కరెంట్ ఛార్జీలు అనేది పెరగడం అంటే లాస్ట్ టైం నుంచి జగన్ ప్రభుత్వం నుంచి అది పెరుగుకుంటూ వస్తున్నాయి. అవి వాడు ఆల్రెడీ ఒప్పందం చేసుకుని ఉన్నాడు. ఒప్పందం చేసుకుని అప్పుడు అమౌంట్ పెంచడం వల్ల ఆ అమౌంట్ ఇప్పటికీ దాని కంటిన్యూషన్ అయింది తప్ప కొత్తగా పెంచింది అయితే ఏం లేదు. నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయమ్మా. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? తీరుతుంది, ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా గొప్ప ఈ ఇసుక కానీ ఏదైనా కానీ ఇదివరకు ఇప్పుడు ముందు డెవలపింగ్ ఉండాలంటే రాష్ట్రం బాగుండాలి అంటే ముందు కూలీలకి పని దొరకాలి. పని దొరకాలంటే భవన కార్మికులకి ముందు పని ఉండాలి. ఒక పని వల్ల సుమారు 30 మందికి 30-40 వృత్తులకి ఈ బిల్లింగ్ కట్టడం వల్ల 30-40 వృత్తులకి పని కలుగుతుంది. ఎప్పుడైతే ఇసుక ఫ్రీ అయిందో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూలీ పనులు దొరుకుతాయి కాబట్టి అందరికీ కూడా నిరుద్యోగ సమస్య తీరినట్లు లెక్క. చంద్రబాబు పాలనలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? తీరుతుందమ్మా, ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు అయితే పనులు ఎవరికి దొరికేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కూలీలకి పనులు దొరుకుతున్నాయి. అమరావతి రాజధాని పనులు ఎలా ఉన్నాయి సార్? ముందుకు తీసుకెళ్తున్నారు కదమ్మా. రేపు 2వ తారీఖున మోదీ గారు కూడా వస్తున్నారు. అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కార్యక్రమం మొదలవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. 5 సంవత్సరాల లోపల అమరావతి పూర్తి చేస్తా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా తీస్తుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి చేయూతలు ఇస్తుంది. మరి అమరావతి పనులకని ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడు అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు. అది ఎంతవరకు నిజం అంటారు? 3 మొక్కలు ఆడాడి 3 రాజధానులని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అలాగే మాట్లాడతారు. వైసీపీ వాళ్ళకి పని పాట ఏముంది? వాళ్ళు చేయరు, ఎదరవాళ్ళు చేయనివ్వరు. వాళ్ళకి అంతకుమించి ఏం లేదు. ప్రెస్ మీట్లో జగన్ గారు పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తాం అంటున్నారు సార్. ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఎవరు తోలు తీస్తాడు? తోలు తీసినే అన్నగడ్డి ఆరేసుకుంటాడు. అంతకుమించి ఏం చేయడానికి ఏమన్నా. అతను చేయలేడు, చేసేవాళ్ళని అంటాడు. అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. బయటికి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. 5 సంవత్సరాలు మీడియా ముందుకు రాలేదు. ఇంట్లో కూర్చుని మాట్లాడేసి దాన్ని ఏమో లైవ్ లాగా పెట్టేసి చేసాడు. ఎప్పుడు కూడా ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చాడు ఎప్పుడన్నా 5 సంవత్సరాల్లో? రాలే. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం ఉన్నాడు. ఏదో ఒకటి రావాలి కాబట్టి ప్రజల్లోకి రావాలి, ఏదో సొల్లి చెప్పాలి కాబట్టి వస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు, పొడుగుపోతాడు. మళ్ళీ ఎవరో ఒకరు చచ్చిపోయిన శవరాజకీయాలు చేస్తే వస్తాడు. అంతే తప్ప ఇంకేం చేసేది ఏముండదు. మహిళల కోసం చంద్రబాబు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నారు సార్. ఆ జాబ్ వస్తుందంటారా? చూడాలమ్మా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఛాలెంజ్తో ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాలు మనకి రాష్ట్రాన్ని మొత్తం చిన్నభిన్నం చేసి కుక్కలు సింపిన ఇస్త్రాకులా చేశాడు. ఇప్పుడు మన కుటుంబం ఉంది. మన కుటుంబంలో ప్రతి నెల కూడా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. మనకి ఎంత వస్తుందో శాలరీ దాన్ని బట్టి బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్ మించి మనం ఖర్చు పెట్టామంటే దాన్ని పోడ్చడానికి మనకు చాలా కాలం పడుతుంది. అంటే ఒక కుటుంబం విషయంలో అలా ఉందంటే మరి ఈ 23 జిల్లాల రాష్ట్రం పరిస్థితి ఇంకెలా ఉంటుందమ్మా? దాన్ని బట్టి కూడా ఆలోచించుకోవాలి మనం. ఏదైనా సరే ఇప్పుడు అయిపోవాలంటే అవ్వదు. కొంచెం కొంచెంగా చేసుకుని వెళ్తున్నారు, ముందుకు వెళ్తుంది. ఇప్పుడు రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు కానీ మన రాష్ట్రాన్ని బాగానే మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా డెవలపింగ్ కనబడుతుంది. మనకు 9 నెలల కాలంలోనే కనిపించినప్పుడు గత 4 సంవత్సరాలు ఎందుకు కనబడదు? ఖచ్చితంగా కనబడుతుంది. జగన్ అనే మనిషి అయితే కనబడ్డు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ పని అసలు మంచిదని అంటారా? ఉచిత ఆర్టీసీ బస్సు అనేది మనకైతే అది అనవసరం. ఎందుకంటే జిల్లా టు జిల్లా అసలు ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఎవరికైనా అత్యవసర పరిస్థితి బస్సు అనేది టైం ప్రకారం వస్తుంది. కానీ ఎమర్జెన్సీగా ఉన్నవాళ్ళు మినిమం బస్సు గురించి చూడరు.
వెహికల్స్ ఏదో వెహికల్ దొరికితే ఆ వెహికల్కి వెళ్ళిపోతారు తప్ప బస్సు అంత మన మన రాష్ట్రానికి అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కమ్మా శ్రీనివాసరావు. ఏం చేస్తూ ఉంటారు? ఈ ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సార్ 10 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. బాగుందంటారు. చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటంటారు? తేడా అంటే గత ప్రభుత్వంలో చాలా చేశారు, దానికంటే దీంట్లో 100% మెరుగు. ఈ ప్రభుత్వం వచ్చినాక వ్యాపారాలు కానీ చాలా మెరుగు చెప్పాలంటే అది. సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి మార్పులు జరిగాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన మార్పులు కొన్ని జరిగినాయి, ఇంకా మార్పులు జరిగే ఉన్నాయి. మరి ఇంకా టైం పట్టుద్ది కొద్దిగా. సూపర్ 6 పథకాలు అవి కూడా కొద్ది వస్తాయి జరుగుతాయి 100% జరుగుతాయి, కానీ కొద్దిగా టైం పట్టుద్ది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు జగన్ లిక్కర్ స్కామ్ విషయంలో జైలుకి వెళ్ళబోతున్నారంట. 100% వెళ్తాడు. లెక్కర్ స్కామ్లో మామూలు స్కామ్ కాదు అది, అది చాలా కుంభకోణం జరిగింది. దానికి జైలుకి వెళ్తే ఇంక బయటకు వచ్చే పని ఉండదు. ఇంకా అది అలాంటి సిచ్యువేషన్లో ఇంకా దాని గురించి ఇంకా జరుగుతుంది. రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. జగన్ ఏంటంటే ఏదో కేసు పెట్టేంటి ఒట్టిగాడు పెట్టడం, లోనికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్ల రావడం కాదు. దీని గురించి ఆ లోతుపాతులు మొత్తం చూసేసి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి దాంట్లో మొత్తం కురు అంతా లాగేసి పకడ్బందీగా కేసులు బిగిస్తారు. అది ఇప్పుడు జగన్ ఏ సబ్జెక్ట్ దొరుకుతుందా సోషల్ మీడియాలో, సోషల్ మీడియాని వేదికగా తీసుకొని చాలా కమెంట్స్ అయితే చేస్తున్నారు టీడీపీ మీద. మరి అవి వాస్తవాలు అంటారా అవాస్తవాలు అంటారా? అవన్నీ పచ్చి అబద్ధాలు చెప్తారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నదే అబద్ధాలు చెప్పడానికి, వాళ్ళు దోశ తినడానికి. ఈ లిక్కర్ స్కీములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి ఎన్నో అమాయక ప్రజల్ని ఎన్నో దోశ తిన్నారు. ఒకటి కాయలే ఇక వాళ్ళ మీద అవన్నీ. దాని గురించి మనం చెప్పడం కూడా అనవసరం, ఇంకా ఎక్కువగా మాట్లాడడం కూడా. అసలు ఆయన 5 సంవత్సరాలు చేశారు, ఈయన ఇప్పుడు 11వ నెల పరిపాలన. అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటారు? అసలు ఏమేమి మార్పులు ఉన్నాయి? ఇప్పుడు ఈ 11 నెలల్లోనే ఒక రోడ్లు కానీ బిజినెస్లు కానీ చెప్పాలనుకుంటే ఎన్నో అభివృద్ధికి వచ్చినాయి. అంతకుముందు అసలు రోడ్డు మీద వెళ్ళాలంటే ఎంత దారుణంగా ఉండేది, వెళ్ళే పరిస్థితి కాదు. హైవే నుంచి దిగేయడానికి కారు పనికిరాదు. ఇక్కడ సిటీల్లో కూడా రోడ్లు ఎంత దారుణంగా ఉండేవి, ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతున్నాయి కదా. అవుద్ది. ఇప్పుడు మనం పుట్టంగానే ఒకసారి మన పెద్దవాళ్ళం కాదు కదా. నువ్వు ఇంత స్టేజ్కి వచ్చావంటే చదువుకున్నావు, చేసావు, ఎలా వచ్చావు, అలాగే దానికి స్టెప్ బై స్టెప్ నిదానంగా డెవలప్ అవుతారు. సార్ చివరిగా అన్న క్యాంటీన్ల గురించి చెప్పండి. ఇప్పుడు అన్న క్యాంటీన్లో దాదాపు 400 మంది ప్రజలు అంట మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు. అది నాణ్యత కలిగిన భోజనం 5 రూపాయలకి. 100% మేము దాంట్లో మా టీం తరఫున పోయి చెక్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చెకింగ్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు భోజనం చాలా ఎక్సలెంట్. పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కూడా 5 రూపాయలకి ఇవాళ ఏమొస్తుందమ్మా ఇవాళ. అది నిజంగా ఆయన మహానుభావుడు ఒక దేవుడిలాగా దాన్ని లేబర్కి పెట్టడం చాలా ఇది. అందరూ కూడా అక్కడ దేవుళ్ళగా కొలుస్తారు ఆయన. అది